ఇండియాలో హోమ్ లోన్ అనేది ఎంత పెద్ద ట్రాప్ అంటే, ఒక్కసారి ఆ ట్రాప్‌లో పడ్డోడు జీవితంలో బయటికి రాలేడు. ఎందుకు చెప్తున్నా అంటున్నారా? సింపుల్ లాజిక్. రీసెంట్‌గా చాలా చోట్ల ఈ హోమ్ లోన్ ట్రాప్ అని జెప్పేసి నేను చూడడం జరిగింది, చదవడం జరిగింది. ఏంటంటే, మనం లైఫ్‌లో ఎంతసేపు మనకున్న టిపికల్ మైండ్‌సెట్ మిడిల్ క్లాస్ మైండ్‌సెట్ ప్రకారం ఏం జేస్తాము? ఒక స్టేజ్ వరకు మంచిగా చదువుకోవాలి. ఆ స్టేజ్ తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఆ స్టేజ్ తర్వాత పెళ్లి, ఆ తర్వాత పిల్లలు, దీని తర్వాత ఇల్లు. పిల్లల వరకు లైఫ్ బానే ఉంటుంది. ఒక్కసారి ఇల్లు అనే ఒక ట్రాప్‌లో పడిపోయినామంటే, అందులోంచి లేవడం కష్టం. సింపుల్ లాజిక్ చెప్తా. మీలో ఎంతమందికి రిలేట్ అవుతుందో నాకు తెలీదు గానీ, హోమ్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు అంటే ఇది 95% జనాలకి అప్లికబుల్ అవుతుంది. 5% ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. లైక్ వాళ్ళ సాలరీస్ ఎక్కడో 5,00,000 టేక్ హోమ్ ఉంటుంది. వాళ్ళ హోమ్ లోన్ ఈఎంఐ ఒక 1,00,000 రూపీస్ ఉంటది. అట్లాంటి వాళ్ళకి ఎక్సెప్షనల్ ఇది. ఎవరైతే వాళ్ళ సాలరీలో అంటే ఒక రూ. 1,00,000 జీతం వస్తుంది. నీకు మోర్ థాన్ 40% హోమ్ లోన్ లేదా అన్ని ఈఎంఐలకు కలిపి కడుతున్నారంటే, వాళ్ళ లైఫ్ అంత దుర్భరం ఇంకేది ఉండదు. ఎందుకంటే ఒక లెక్క ప్రకారం అంటే ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్‌ల లెక్క ప్రకారం ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్‌కి మినిమమ్ అతనికున్న అన్ని కమిట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్, కార్ లోన్, టూ వీలర్ లోన్, ఆహ్, ఇంట్లో ఫర్నిచర్ లోన్, తర్వాత మన ఫ్రిడ్జ్ లోన్, లేపోతే టీవీ లోన్, లేపోతే హోమ్ థియేటర్ లోన్ ఇవన్నీ కలిపి గూడా 25,000కి మించి ఉండకూడదు. మీలో ఎవరైనా ఈ బ్రాకెట్‌లో ఉంటే రూ. 1,00,000 సంపాదించేవాళ్ళకి అన్ని ఈఎంఐలు కలిపి 25,000 వరకి కడుతున్నారంటే దే ఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. దే కెన్ హ్యాపీలీ ఎంజాయ్ దిస్ హోమ్ అనే ట్రాప్. హోమ్ లోన్ అనే ట్రాప్‌లో లేరు వాళ్ళు. వాళ్ళ లైఫ్ సూపర్ హ్యాపీగా ఉంది. ఎవరైతే ఈఎంఐలు కడుతూ మోర్ థాన్ 40% లేదా నేను ఇందాక చెప్పిన 25% కంటే ఎక్కువ ఈఎంఐలు కడుతున్నారు వాళ్ళ సాలరీలోంచి అంటే వాళ్ళు వాళ్ళ కోసం బతకట్లేదు. కేవలం ఆ లోన్‌లు క్లియర్ జేయడానికి బతుకుతున్నారు. కావాలంటే గుండె మీద చేసుకొని అందరూ ఒకసారి మీ అంతకు మీరు థింక్ చేసుకోండి. అంతకు మించి చెప్పేం లేదు. సో, బెటర్ బీ వెరీ కేర్‌ఫుల్. మీ అన్ని లోన్‌లు కలిపి మీ జీతంలో 25% దాటకూడదు. ఒకవేళ దాటినాయంటే మీరు ట్రాప్‌లో ఉన్నట్టు. మీరు మీకోసం బతకట్లేదు. ఆ లోన్స్ క్లియర్ జేయడానికి బతుకుతున్నారు. థాంక్ యూ.